అందమైనోడు, మంచోడు, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, ఏ దురలవాట్లు లేనోడు కావాలా? 25,000 కట్నం ఇస్తారా? మా పిల్లల భవిష్యత్తు కోసం మేము 1,90,000 అడుగుతాం. తప్ప ఏమిటి? తప్పంతవేతి తప్పున్నారా? ఖాళీగా ఉపయోగిస్తున్నాడని ఆటో రిక్షావాడి దగ్గరికి వెళ్ళి గోదావరి గట్టు నుంచి గోకారం బస్ స్టాండ్ దాకా 10 రూపాయలు ఇస్తాను వస్తావా అంటే వస్తావేటి? ఇది అంతే. చూడు శంకరం, నీ కూతురు చదువుకున్న పిల్ల. ఆ పిల్లని నీ పిసినుగుట్టుదనంతో ఏ లో క్లాస్ వాడుకో కట్టబెట్టేసి వదిలిచ్చేసుకోవాలని చూడకు. నీకేమి డబ్బుకి ఇబ్బంది లేదు కదా? అంత ఇబ్బందే గనక వస్తే ఉన్న 2 ఇళ్లలో ఒక ఇల్లు అమ్మేసినా 4 ఆడపిల్లల పెళ్లిళ్ళు హ్యాపీగా చేసేయచ్చు. ఇదిగో ఓ 1,00,000 కట్నం ఇస్తాను ఒప్పుకో, మంచి కుర్రాడు దొరుకుతాడు. లక్ష అంటే ఎంతో బాధ్యత లేనాడు. నీకేం తెలుసుందిరా 1,00,000 అంటే? అయితే ఆలోచన చేసుకుని వచ్చారనమాట. ఈ ఫోటోలు చూడండి శాస్త్రి గారు. ఈ కుర్రాడు కండపుష్టిగా బాగానే ఉన్నాడు రా. ఈ కుర్రాడు ఏం చేస్తుంటాడు సార్? తమ్ముడు మనోడైనా తగు సరిగ్గా చెప్పాలా. ఈ కుర్రాడికి సంబంధించిన కొన్ని విశేషాలు మీకు చెప్పాలా. ఇలా బాబు కనకాపల్లి గాంధీ మార్కెట్లో అటు ఇటు అన్నీ కలిపితే 5-6 భోజన హోటళ్ళు ఉన్నాయి. వన్నంలో సున్నం కలపడం ఈ గుంటడు చూసి ఇది అన్యాయం, అక్రమం అని అఘోరించేసి వాళ్ళ బాబు మీద తిరగబడి ఆ మార్కెట్లో అలరేటేసాడు. భూమికి మీద తెలియవు కొరనా కొడక నువ్వేటర్ నాకు చెప్పేదని 4 పీకి బయటికి తోసేశాడు. దానికింత బిల్డప్ ఎందుకయ్యా? వాడు వంటలు చేస్తూ ఉంటాడు అంతే కదా? ఏంటిదయ్యా వంట చేసుకోవడం? నీచు కొరుకుతున్నావా? నీచకమో పాతకమో మాకు అనవసరం. ఇది మాత్రం మాకు తప్పుడు సంబంధం. అవసరం లేదు అంటే ఇతన్ని అల్లుడుగా చేసుకుందామని నిర్ణయించుకున్నాను. శంకరం, నేను ఒకప్పుడు ఒక ఇల్లు కొన్నాను. దాని విలువ 1,00,000 రూపాయలు. కానీ లిటిగేషన్ లో ఉండటం వల్ల నాకు 10,000కే వచ్చింది. అందుకే అబ్బాయిలు ఎవరికైనా తల్లిదండ్రులతో తగాదా ఉంటే నేను కంగారు పడను. ఆ తగాదాలు శాశ్వతం కాదు కాబట్టి ఇటువంటిది ఇంకో సంబంధం ఉంటే చూడండి, 2 అమ్మాయిలకి ఒకే ముహూర్తంలో పెళ్లి చేస్తాను. మీరు నాకు అర్థమైపోయారండి. మీరు 10 ఫోటోలు చూడక్కర్లేదు. సాకు. వీడా? ఒరే శంకరం, ఈ రోజు మనం రోడ్డు మీద నడిచూస్తుంటే మన భారం అందుకుంటున్న మొదలొచ్చిపోడు వీడే. చూడు. ఏమండో కాస్త మర్యాదగా మాట్లాడండి. అతగాడెవరో చెప్తే ఆ మందు కొట్టిన చేతులకే సెకండ్ ఇస్తారు. వాడేమన్నా యువరాజా ఆఫ్ రాజమండ్రియా? అంతకంటే గొప్పోడే. మున్సిపాలిటీ కమిషనర్ గారి ఓన్లీ సన్నం. కమిషనర్ గారు ఓన్లీ సన్ అయితే కక్కూసులు ఎందుకు అడుగుతున్నట్టు? అక్కడ వచ్చిన తిరకాసు. ఈడేమో చదువుకుని కొంటాడు, గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేశాడు. ఇలా బాబేమో చాలా స్ట్రిక్ట్, నాకు లంచాలు రికమెండేషన్లు కుదరవు అబ్బాయిని సేదరించుకున్నాడు. అయితే తండ్రికి బుద్ధి చెప్పాలని రెచ్చిపోయి ఈ మున్సిపాలిటీ పని చేపట్టాడా? మరి ఈడు అనేత్రే కదా పట్టుదలగా ఆడు బాబు ఏ డిపార్ట్మెంట్ లో కమిషనర్ గా ఉన్నాడో ఆ డిపార్ట్మెంట్ లోనే ఉద్యోగం పట్టాడు. జీతం 3 ఏళ్ళు. బతకడమే జయంగా ఉన్నాడు కాబట్టి లంచాలు బాగా పడతాడు. ఆదర్శవాత గాడికి ముంజేతి మీద ఏంట్రుగా బతకనేర్చిన బాకు. నేను ఈ సంబంధం కూడా ఒప్పుకుంటున్నాను. రే శంకరం, రే పొద్దున వాడు మున్సిపాలిటీ గెటప్ లో పెళ్లి చూపులకు వస్తే నీ రెండో కూతురు ఎలకల మంది తాగుతుందని నాకు డౌట్. మనోడు అంత ఎరియాదో కాదండి. మనోడు మేకప్ గెటప్ వేసుకుని టింగు రంగాన్ని వస్తే రంగీలా ఊర్మిలా కూడా డంగ్ అయిపోద్ది.